వచ్చే గణపతి పేరు వీర గణపతి. ఈయన మధురై మీనాక్షి అమ్మవారి గుళ్ళోనే ఉన్నారు. చాలా శక్తివంతమైన గణపతి. ఎంత శక్తివంతం అంటే ఎటువంటి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షసాది బాధలున్నా తొలగించే శక్తి ఉన్న మహాగణపతి. ఈయన స్మరణ ఓం గం వీర గణపతయే నమః అనే మంత్రంతో చేయొచ్చు. పంచతత్వాలలో అగ్నితత్వ రూపం ఈయనది. ఈయన ధ్యాన శ్లోకం వేతాళ శక్తి శరకార్ముక చక్ర ఖడ్గ ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలంచ కుంత పరశు ధ్వజ ముద్వహంతం వీరం గణేశం అరుణం సతతం స్మరామి అని అంటారు. అంటే సతతం భక్తితో శ్రద్ధతో ఆర్తితో స్మరామి. ఎవరిని? వీరం గణేశం. వీరం అరుణం గణేశం. వీరం అంటే వీరుడుగా నుంచుని ఉన్న అరుణోదయ కాంతితో కలిగిన గణేశుణ్ణి గణపతిని నేను నమస్కరిస్తున్నాను. ఉద్వహంతం. ఉద్వహంతం అంటే ధరించాడు. ఏం ధరించాడు అంటే 16 చేతులతో ఉన్నాడనమాట ఆయన. ధరించింది ఏంటి? వేతాళ శక్తి. ఈ వేతాళ శక్తి అంటే పిశాచాది బాధలని తొలగించే ఒక రకమైన మంత్రదండం. వేతాళ శక్తి ఒక చేతిలో, శరం అంటే బాణము ఒక చేతిలో, కార్ముకము అనక విల్లు ఒక చేతిలో, చక్రము ఒక చేతిలో, ఖడ్గం ఒక చేతిలో, ఖట్వాంగం అంటే మంచపు కోడు. మీరు మహాభైరవ, శ్మశాన భైరవ, భద్రకాళి ఇలా చాలా అవతారాల్లో శివుడితో సహా చాలా చోట్ల ఖట్వాంగినే నమః అని ప్రార్థిస్తారు. ఖట్వాంగినే నమః అంటే మంచపు కోడులో ఒకటి. ఈ భూత ప్రేత పిశాచాది బాధలను తొలగించడానికి, శత్రుమర్దనానికి మంచపు కోడు ఒక రకమైన ఆయుధం అన్నమాట. అలా మంచపు కోడు, ముద్గరహ సుత్తిని, గదము, అంకుశము, అంకుశం తర్వాత నాగపాశాన్ అంటే పాముచే తయారింపబడ్డ పాము లాంటి శక్తివంతమైన పాశము, శూలం త్రిశూలము, కుంతః అంటే ఈటె కుంతః, పరశు గొడ్డలి, మరియు మహాశక్తివంతమైన ధ్వజము. ధ్వజ పతాకాతి శోభితం అని అంటారు. ఎవరి యుద్ధానికి వెళ్ళినా ఒక ధ్వజాన్ని తీసుకెళ్తారు. అది వారి యొక్క రూపత్వాన్ని, శక్తిని ప్రతిబింబిస్తుంది. అర్జునుడి యొక్క రథానికి ధ్వజము హనుమంతుల వారు. అలాగా ప్రతిదానికి ఒక ధ్వజం ఉంటుంది. ప్రతి యుద్ధానికి వెళ్ళే దేవతకి ఒక ధ్వజం ఉంటుంది. అలా గణపతి యొక్క ధ్వజంతో ఎర్రటి రంగుతో 16 చేతులు కలిగి మహాగణపతి వీరగణపతి దర్శనమిస్తున్నట్ట. ఈ వీరగణపతి యొక్క స్మరణ చేతనే శత్రు నివారణము, రక్ష కలుగుతుంది. ఈ శత్రు నివారణంలో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస అనేవి కొన్ని రకాలు. ఇవి మహాన్యాసంలో కూడా వస్తాయి. భూత బాధ అంటే తెలిసి తెలియక చంపిన దోమలు, ఈగలు, వీటి నుండి మొదలెట్టి మూగజీవులన్నిటికీ అది దోషం ఉంటుంది. దానివల్ల కొన్ని రకాలైన బాధలు కలుగుతాయి కార్యాలలో. మన నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించిన చాలా కార్యాలలో ఏదో ఒక రకమైన భూత బాధ కలుగుతుంది. ప్రేత బాధ ఇది తెలిసి తెలియక బంధువులలో, మిత్రులలో, పరివారంలో ఎవరైనా చనిపోయి వారికి సంబంధించిన కార్యములు ఎవరైతే సరిగ్గా చేయరో దానివల్ల వచ్చే బాధ. పిశాచాది బాధ ఇది పరప్రయోగం వల్లనో, లేదా మనం నివసించే ఇంటిలో పూర్వం ఎవరైనా చెడ్డవారు నివసించి లేదా చనిపోయి ఉండడం వల్లనో, లేదా ఎవరైనా తంత్రాది మంత్రాది ప్రయోగాలు చేయడం వల్లనో
ఇలా రకరకాల వల్ల వచ్చే పిశాచ బాధలు అని అంటారు. బద్ధ బ్రహ్మరాక్షసాది బాధలు ఈ మధ్య కాలంలో లేవు, కానీ ఇదివరకు ఉండేవి బ్రహ్మరాక్షసాది బాధలు. అంటే బ్రహ్మరాక్షస బాధ అంటే ఏదో పెద్ద రాక్షసుడు 2 కమ్ములుండి వచ్చేదని కాదు. బ్రహ్మరాక్షస బాధ అంటే ప్రాణం పోయేంతగా ప్రయత్నించినా సరే ఆ ఫలితం లేకపోవడం, ఆ పని జరగకపోవడం, దాన్ని బ్రహ్మరాక్షస బాధ అంటారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఎంత కష్టపడి పని పూర్తి చేసుకుని డబ్బులు ఉన్నాయి, పరివారం ఉంది, పత్రాలు సరిగ్గా ఉన్నాయి, అన్ని రకాల ప్రయోజనాలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆ పని కావట్లేదు ఎంత ప్రయత్నించినా. దీన్ని బ్రహ్మరాక్షస బాధ అంటారు. అలాంటి బాధల వల్ల, వేతాళాది బాధల వల్ల ఎటువంటి దోషాలు కష్టాలు కలుగుతాయో వాటిని అన్నిటిని తొలగించి పారద్రోలి రక్షించేవాడు అని అర్థం వీరగణపతి అంటే. అందుకని ఓం గం వీరగణపతయే నమః అని ఈ ధ్యాన శ్లోకం చెప్పి భస్మాన్ని ఓం గం వీరగణపతయే నమః అని పిల్లలకి పెడితే ఎటువంటి దృష్టి బాధ లేదా నరఘోష బాధ అయినా తొలగిపోతుంది. నరుడి కళ్ళకి నల్లరాయినా పగిలిపోతుంది అని అంటారు. మనం దేవతల్లో చాలామంది విగ్రహాలు చూస్తాం, అన్ని నల్ల రాతితో చేస్తారు, అవి ఎప్పటికీ పగలవు, ఎన్ని అభిషేకాలు చేసినా ఎన్ని చేసినా అని. కానీ ఒకవేళ దృష్టి దోషం చాలా గట్టిగా తగిలితే ఆ విగ్రహం కూడా ఛిద్రమవుతుంది. అలా అన్నమాట. అందుకని అలాంటి దోషాలని కూడా పాలదోడే మహాగణపతి. ఈయన పేరు వీరగణపతి అని అంటారు. ఓం గం వీరగణపతయే నమః.